బ్లెస్సింగ్స్ 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 బ్లెస్సింగ్స్, డేంజరస్. సఫరింగ్ ఆఫ్టర్ సఫరింగ్, సఫరింగ్ ఆఫ్టర్ సఫరింగ్, సో గ్లోరియస్, సో బ్లెస్డ్ యు ఆర్. బికాజ్ సమస్తము సమకూడి జరుగుతాయి ఆయన సారూప్యతలోకి వెళ్ళడానికి అని రాసినప్పుడు రోమాపత్రిక 8:28-29లో హీఈస్ రైటింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సఫరింగ్. ఈవెన్ 8వ అధ్యాయం చివరి దాకా వెళ్తే కూడా మీకు అదే టోన్ కనపడుతుంది, వినపడుతుంది మీకు పాల్ గురించి. కరువైనను, హింస అయినను, వస్త్రహీనత అయినను, శ్రమ అయినను, బాధ అయినను, దేవదూతలైనను, అధికారులైనను, ప్రధానులైనను, మరణమైనను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపగలదా? ఈ శ్రమల గుండా, ఈ కొలిమి గుండా మనం వెళ్తున్నప్పుడు వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. మనము అత్యధిక విజయం సాధించిన వాళ్ళం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మనం పోరాటం చేయకుండానే గెలిచిన వాళ్ళకంటే గొప్పవాళ్ళం. యు స్టాండ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్ ఎవ్రీ డే. పౌలు అంటాడు తిమోతిలో, ఎలాగైనా ఈ క్రీస్తుని నేను ఎరగాలి, ఈ పునరుద్ధానుడైన క్రీస్తుని నేను ఎరగాలి, ఆయన బలం ఏంటో నేను తెలుసుకోవాలి, ఆయనలాగా మారాలి, ఆయన నేను హత్తుకోవాలి. ఐ నీడ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఎట్ ఎనీ కాస్ట్. దానికోసం నా కులాన్ని, నా గోత్రాన్ని కూడా వదిలిపెట్టేస్తాను. ఎంతమంది వదిలిపోయి ఉంటారు మీ యూఈసీఎఫ్లో కులాన్ని? యేసు ప్రభు కోసం కులాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉంటారు ఎన్ఆర్ఐ క్రిస్టియన్స్లో అమెరికాలో? బెన్యామీను గోత్రం కంటే, యూదు జాతి కంటే గొప్పదా మన కులం? మన కులానికి చరిత్ర లేదు తెలుసా మీకు భారతదేశంలో? ఎవడైనా చొక్కా పట్టుకొని నీ కులం ఇదేరా అని నిరూపించమంటే డిఎన్ఏ ప్రకారం కానీ, చరిత్ర పుస్తకాల ప్రకారం కానీ ఎవడూ నిరూపించలేడు. ఆ ఋగ్వేదంలో 10వ మండలంలో 90వ సంహితలో ఉన్నటువంటి ఆ పురుష సూక్తం తప్ప ఇంకేం లేదు మనకి. కులాన్ని నమ్మే ప్రతివాడు హిందూ శాస్త్రాల్లో తమ మూలాలని వెతుక్కుంటున్నాడు, తమ విశ్వాసాన్ని వెతుక్కుంటున్నాడు. అండ్ హీఈస్ డిగ్రేడింగ్ క్రైస్ట్. బట్ పాల్ యొక్క జీల్ చూడండి. లుక్ ఎట్ ద ప్యాషన్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. కానీ పాల్ ఈ మాట అంటూ చాలాసేపు రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మాట అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, నాకు ఆ పునరుద్ధానుడైన క్రీస్తు అర్థం కావాలంటే, ఆయన అనుభవించాలంటే దానికంటే ముందు నేను ఒకటి చేయాలి. ఆయన సిలువలో కూడా నేను సహానుభవం కలిగిన వాడిని కావాలి. ఆయన సిలువ శ్రమల్లో నేను సహానుభవం కలిగిన వాడిని కావాలి.